చూస్తున్నారు. మాట్లాడదాం యమున గారు. చిన్న బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. నటుడు శివాజీ వివాదాస్పద కామెంట్స్ పై మహిళా కమిషన్ అయితే సీరియస్ అయింది. శివాజీ కామెంట్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళనకు సిద్దమవుతుండటంతో ఉమెన్ కమిషన్ ఎంట్రీ ఇచ్చింది. అలాగే శివాజీకి నోటీసులు జారీ చేసేందుకు రెడీ అయింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ, నిన్న నుంచి సోషల్ మీడియా ద్వారా కొన్ని టీవీ చర్చల ద్వారా నటుడు శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు ఉమెన్ కమిషన్ దృష్టికి వెళ్ళినటువంటి వెంటనే ఇంతకు ముందే దీనిపైన ఉమెన్ కమిషన్ విభిన్న మహిళల అభిప్రాయాలు తీసుకొని రాష్ట్రంలో ఏం జరుగుతుందని కొన్ని అంశాలపైన ఈ సబ్జెక్టు రైజ్ చేసినప్పుడు శివాజీకి సంబంధించినటువంటి వ్యాఖ్యల విషయంలో కూడా కొంతమంది కమిటీ సభ్యులు కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కమిషన్ దీనిపైన రియాక్ట్ అవుతూ శివాజీ ఒక నటుడు అయ్యి ఉండి సొసైటీలో ఎలా నడుచుకోవాలి, ఎలా వ్యవహరించాలి, మహిళలకు ఎలాంటి గౌరవం ఇవ్వాలి, ఇవన్నీ తెలిసి కూడా నటుడు శివాజీ ఈ రకంగా చేతులతో సైగలు చేయడము, పొట్టి బట్టలు అంటూ, సామాన్లు అంటూ రకరకాల ఈ హేళన భాషను తీసుకొచ్చి వందలాది మందిగా చూస్తున్నటువంటి ఆ పబ్లిక్ లో ఈ రకంగా మహిళలను కించపరిచే విధంగా చేసినటువంటి వ్యాఖ్యల పైన ఉమెన్ కమిషన్ సీరియస్ అయినట్టుగా సమాచారం అందుతుంది. కమిటీ అంతా కూడా శివాజీకి నోటీసులు జారీ చేసి ఈ 2-3 రోజుల్లో తన వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది, మహిళలు గౌరవించకుండా ఎందుకు ఇంత సడన్ గా ఇంత వివాదాస్పదమైనటువంటి కాంట్రవర్సీ ఇష్యూని క్రియేట్ చేయాల్సి వచ్చింది అనే దానిపై కూడా శివాజీకి నోటీసులు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు నటుడు శివాజీకి నోటీసులు అందజేసి 3 రోజుల్లో దీనిపైన వివరణ ఇవ్వాలి, వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలి అంటూ కూడా శివాజీకి నోటీసులు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల మహిళలందరూ కూడా తమ వ్యక్తిగత స్వేచ్ఛని దెబ్బతీస్తా ఉన్నారు, మహిళలకు ఉన్నటువంటి ఫ్రీడమ్ ని దెబ్బతీస్తా ఉన్నారు. ఎక్కడో 2-3 చోట్ల జరిగినటువంటి ఒక సినిమా ఈవెంట్ లో హీరోయిన్లు వేసుకున్నటువంటి బట్టలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సంస్కృతిని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడ పండుగలు జరిగినా, ఎక్కడ ఈవెంట్స్ జరిగినా మాక్సిమం 95% మహిళలందరూ కూడా కట్టుబాట్లతోటి ముందుకెళ్తా ఉన్నారు. ఎక్కడో ఒక్కరిద్దరు చేసినటువంటి తప్పుని మొత్తం సభ్య సమాజాన్ని తప్పుపడే విధంగా శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలపైనే మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక పక్క శివాజీకి సపోర్ట్ చేసేటువంటి సపోర్టర్స్ పెరుగుతా ఉన్నారు, మరో పక్క మహిళల హక్కుల గురించి శివాజీ ఎవరు మాట్లాడడానికి, అతనికి ఏం రైట్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ అతను ఏమన్నా ఈ క్రియేట్ చేశాడు అనే దానిపై కూడా అతనికి వ్యతిరేక వర్గం కూడా తీవ్రంగా జోరుగా సాగుతోంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బేసికలీ ఇంట్రోస్పెక్ట్ అండి. ఇప్పుడు రూట్ కాజ్ మహిళలు అట్లా బట్టలు వేసుకుంటున్నారంటే మహిళలు వచ్చేసి బట్టలు వేసుకోరు కదా, ఎవరో చెప్తారు కదా, సినీ పెద్దలు, ప్రొడ్యూసర్ చెప్తారు, డైరెక్టర్ గారు చెప్తారు, అమ్మ ఈ బట్టలు వేసుకో అని అంటారు కదా. సో హీ షుడ్ బేసికలీ అండర్స్టాండ్ దట్. మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నామంటే కళ్యాణి గారు అంటే యమున గారు చెప్పినట్టు మీరు యాక్ట్రెస్ కదా, లైక్ ఇప్పుడు ప్రమోషన్ లో ఇలా రావాలి అని ప్రొడ్యూసర్ కండిషన్ పెడితే ఆబ్వియస్లీ వెళ్లాల్సిందే కదా. కాదు యాక్చువల్లీ ఏంటంటే మేడం ఇందాక సినిమా ఇండస్ట్రీకి సంబంధం అన్నారు. నో, సినిమా ఇండస్ట్రీకి సంబంధం అయితే మహిళా కమిషన్ మొత్తం మహిళా కమిషన్ అంతా కలిసి ఇలా ఆందోళన చేస్తున్నారని ఎలా చేస్తున్నారు? నో, అందరికీ యాప్ట్ అవుతుంది, అందరికీ అట్రాక్ట్ అవుతుంది. ఈ విధమైన ఏదైతే మనం మాట్లాడుతున్న వ్యాఖ్యలన్నీ కూడా అందరూ అట్రాక్ట్ అవుతారు, అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో నేనేమంటానంటే ఇండస్ట్రీ గురించి స్క్రీన్ పైన కనిపించడానికి, కొన్ని ప్లాట్ఫామ్స్ లో కనిపించడానికి చాలా మంది అమ్మాయిలు ప్రొడ్యూసర్ చెప్పకుండా కూడా రెడీగా ఉన్నారు. నేను నిరూపిస్తా. నేను ఒక ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిని చాలా మందిని మేము రోజు కలుస్తామండి, చాలా మంది అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తాను. సో ప్రొడ్యూసర్ గారు ఉంటుంది, డైరెక్టర్ ఉంటారు, ఇన్సెట్ చేస్తారు, ఇదంతా వేస్ట్ అండి. అవన్నీ బేసిక్లీ ఏంటంటే అక్కడ ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఆ పదజాలం ఆ ప్లాట్ఫామ్ మీద వాడింది, ఆ పదజాలం వరకు మనం మాట్లాడితే హీ హాజ్ నో రైట్ అండి. హీ హాజ్ నో రైట్. ఇంకొకటి రైట్ లేదు. ఒకటి నెక్స్ట్, మహిళలు వాళ్ళ వేషధారణ అనేది ఈ రోజు అమ్మలు చెప్పుకోవాలి, నాన్నని చెప్పుకోవాలి. ఈ రోజు దౌర్భాగ్యం ఏంటంటే ఎవరో శివాజీ అని ఒక యాక్టర్ వచ్చి చెప్తున్నాడు, ఒక శివాజీ అని యాక్టర్ వచ్చి అమ్మ మీరు కొంతమంది అమ్మాయిలు పర్సనల్ చాయిస్ అంటున్నారు. అదే పర్సనల్ చాయిస్ వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న చెప్పుకోవాలండి. నేనేమంటానంటే